వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. శ్రీ మామ్స్ టిప్స్లో ఈరోజు వీడియో వచ్చేసి చిన్నపిల్లలకి ఫీడింగ్ ఇచ్చేటప్పుడు మనకి టెన్షన్ అవుతూ ఉంటుంది. అండ్ బిడ్డ బరువు పెరగడేమో, అండ్ బేబీకి పాలు సరిపోతున్నాయా లేదా అని చాలా కొత్తగా తల్లైన వాళ్ళకి చాలా టెన్షన్స్ ఉంటాయి అండ్ చాలా భయపడుతూ ఉంటాం అన్నమాట. సో ఏదైనా సరే మనము బేబీకి ఎన్ని అవర్స్కి ఒకసారి పాలు ఇవ్వాలనేది ఫస్ట్ తెలుసుకోవాలి. సో ఖచ్చితంగా 1.5 అవర్ అండ్ 2 అవర్స్ నుంచి ఒకసారి అయితే 2 అవర్స్కి ఒకసారి మీరు మిల్క్ అనేది ఇస్తూనే ఉండాలి. ఎంత నిద్రలో ఉన్నా సరే అలారం పెట్టుకొని మరి మొదటి 3 నెలలు మాత్రం ఖచ్చితంగా 2 గంటలకు ఒకసారి 2 గంటలకు ఒకసారి పాలు అనేది ఇవ్వాలి. అది పగలైనా సరే రాత్రి అయినా సరే పాలు ఇస్తూనే ఉండాలి. మళ్ళీ ఇచ్చిన పాలని అరిగేలా మీరు తేన్పు తెప్పించాలి. ఇంకా మళ్ళీ తర్వాత వెంటనే 2 అవర్స్ అవుతూనే ఉంటుంది కాబట్టి మళ్ళీ వితిన్ 1 అవర్ 2 అవర్స్లో మీరు మిల్క్ అనేది ఇస్తూ ఉండాలి. అండ్ 1 మంత్ చెకింగ్ చేస్తారు కదా, మంత్లీ చెకప్కి కూడా మీరు తీసుకెళ్ళాలండి. బేబీ వెయిట్ ఎంత ఉంది ఏంటి అనేది అన్నీ తెలుసుకోవాలి. సో బేబీ వెయిట్ తగ్గుతుంది ఇంకా పెరగట్లేదు అని అంటే మాత్రం ఖచ్చితంగా 1 అవర్కి ఒకసారి మిల్క్ అనేది ఇవ్వాలి. సో కొత్తగా తల్లైన వాళ్ళు 3 నెలల వరకు ఈ జాగ్రత్త అనేది తీసుకుంటే మీ బేబీ గ్రోత్ బాగుంటుంది అండ్ అన్ని రకాల యాక్టివిటీస్ అనేవి ముందే చేస్తూ ఉంటారు వీళ్ళు. దాని తర్వాత బేబీ ఎదుగుదల బాగుంటుంది అండ్ వెయిట్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు హ్యాపీగా ఉంటారు అండ్ బేబీ కూడా హెల్తీగా ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ జాగ్రత్త అనేది మీరు తీసుకుంటున్నారా లేదా ఒకసారి చూసుకోండి. అండ్ 1.5 అవర్ 2 అవర్స్కి ఒకసారి ఖచ్చితంగా ఫీడింగ్ అనేది ఇవ్వండి. బేబీ వెయిట్ తక్కువ ఉంటే మాత్రం 1 అవర్కి ఒకసారి. మీరు చేయలేకపోతున్నామంటే అంతగానం నైట్ పగలు రాత్రి మెలకువతో ఉండలేకపోతున్నామంటే హస్బెండ్ హెల్ప్ తీసుకోండి. లేదా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటాం కాబట్టి ఎవరైనా ఒక పెద్దవాళ్ళ హెల్ప్ అనేది తీసుకొని వాళ్ళకి ఫీడింగ్ అనేది 2 అవర్స్కి ఒకసారి ఖచ్చితంగా అలారం పెట్టుకొని మరి ఇవ్వండి. సో ఖచ్చితంగా ఇదైతే మీకు టిప్ యూస్ఫుల్ అవుతుంది అండ్ బేబీ గ్రోత్ కూడా బాగుంటుంది. అందుకే ఈరోజు వీడియోలో నిన్నటి కామెంట్ని తీసుకొని నేను ఈరోజు వీడియో అనేది షేర్ చేశాను. అండ్ ఈరోజు ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. రేపటి వీడియోలో మీకైతే ఖచ్చితంగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూసారు కదా ఈరోజు వీడియో. అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. థ్యాంక్ యూ.